హాయ్ అండి, నేను షైనా. వెల్కమ్ టు షాజమీన్. ఈరోజు నేను మీకు ఒక ఫ్రెండ్ని కాదు నా బెస్ట్ ఫ్రెండ్ని పరిచయం చేయబోతున్నాను. ఇదేనండి మా మామిడి చెట్టు. మీకు నవ్వొచ్చినా పర్లేదు, కానీ ఇది నాకు నిజంగానే ఒక ఫ్రెండ్ లాంటిది. ఎందుకంటే దీంతో నాకు చాలా ఎమోషనల్ జర్నీ ఉంది. అది ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మొక్కని నేను నర్సరీ నుంచి తీసుకున్నానండి. అప్పుడు వాళ్ళు చెప్పారు, మేడం ఇది 1 ఇయర్లోనే కాయలు ఇస్తుంది, చిన్న మొక్క అయినా బాగా కాస్తుంది అని. అది విన్న నేను చాలా హ్యాపీగా, చాలా ఎగ్జైట్ అయిపోయి ఇంటికి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర అయితే నాటేశాను. రోజు దీన్ని బాగా కేర్గా చూసుకునేదాన్ని, ఎరువులు అన్ని టైంకి ఇచ్చేదాన్ని. 1 ఇయర్లో మొక్క అయితే బాగా పెరిగింది, కానీ పూత మాత్రం రాలేదు. సరే నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో అనుకున్నాను. నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా పెరిగింది చెట్టు, కానీ అప్పటికి పూత రాలేదు, కాయలు లేవు. 3వ సంవత్సరం కొంచెం పూత వచ్చింది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆ పూతంతా రాలిపోయింది, మళ్ళీ కాయలు రాలేదు. నిజం చెప్పాలంటే చాలా నిరాశగా అనిపించింది. ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే నేను ఈ చెట్టు దగ్గరికి వచ్చి ఇలా అన్నాను, ఈసారి కూడా కాయలు రాకపోతే నేను నిన్ను తీసేస్తాను అని. అది కోపంతో కాదండి, బాధతో, నిరాశతో చెప్పాను. కానీ మీరు నమ్మరు, 1 వారం 10 రోజుల్లోనే ఈ చెట్టు మొత్తం పూతతో నిండిపోయింది. అప్పుడే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, ఇది నా మాట వింటుంది అని. అప్పటి నుంచి ఇది నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆ తర్వాత నేను ఈ చెట్టుని ఇంకా జాగ్రత్తగా చూసుకున్నాను. ఇప్పుడు మీరే చూడండి చెట్టు ఎంత బాగా పెరిగిందో, కాయలు కూడా వచ్చాయి. చెట్టు బాగా పైకి ఎదిగినా కూడా కిందకి ఉన్న కొమ్మలకే బాగా ఎక్కువ కాయలు అయితే వచ్చినాయండి. ఇది పూత వచ్చినప్పుడు కూడా ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను, మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి, లింక్ కింద ఇస్తాను. అప్పుడే పూత స్టార్ట్ అయింది, ఇప్పుడు కాయలుగా మారిపోయింది. కొన్ని పిందెలు అయితే రాలిపోయాయి, చాలా వరకు కాయలు ఉన్నాయి. ఇది మా జామ చెట్టు అండి. ఈ మామిడి చెట్టు పెద్దగా ఉండడం వల్ల అది సరిగ్గా రావటం లేదు. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒకటే అండి, జీవితంలో ఏదైనా వెంటనే రాదు, కొంచెం టైం పడుతుంది. కానీ మనం పేషెన్స్తో, ప్రేమతో చూసుకుంటే ఫలితం తప్పకుండా వస్తుంది. చెట్టు అయినా మన లైఫ్ అయినా పట్టుదల ప్లస్ ఓపిక = ఫలితం. చాలామందికి ఒక కళ ఉంటుంది కదా, మన సొంత ఇల్లు, మనం ఇలా చెట్లు నాటుకొని హార్వెస్ట్ చేసుకోవాలని. అలా అనుకునే వారి ప్రతి కళ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ చెట్టు హార్వెస్ట్ వీడియో కూడా త్వరలో తీస్తాను, తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ షాజమీన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. Opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of sorrow.